ఈరోజు నేను ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆల్రెడీ నేను మార్నింగే లేచాను, వాటర్ కూడా తాగా. అప్పుడు వీడియో షూట్ చేస్తాను కానీ ఏం చెప్పలేదు, అంటే ఇంక అప్పుడే లేచాను కదా, సో అందుకోసం ఏం మాట్లాడలేదు. ఈరోజు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, కొన్ని వీడియోస్ కూడా చేయాల్సింది ఉంది. అండ్ అలాగే ఈరోజు కొంచెం ప్యాకింగ్ కూడా ఉందన్నమాట. నేను చెప్తాను ఎక్కడికి ఏంటి అని మొత్తం, కానీ వెళ్తామా లేదా అని గ్యారెంటీగా తెలీదు. సో ఇంకా ఇప్పుడైతే డే స్టార్ట్ చేయాలి. మొత్తం కిచెన్ మొత్తం సర్దేయాలి, చూస్తున్నారు కదా ఎలా ఉంది అంతా. సో ఇంకా అదంతా సర్దేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉప్మా అనుకుంటున్నా. సో ఉప్మా చేయాలి. ఇంకా ఈలోపు ఇంకా ఇవన్నీ సర్దేద్దాం. మొత్తం సర్దేసాం. ఇప్పుడు స్టవ్ కూడా క్లీన్ చేసేద్దాం. మొత్తం క్లీన్ చేసేసాను. ఇప్పుడు షింకులోది కడిగేది ఉంది, కడిగేసి వస్తాను. ఇల్లు చేసా, మొత్తం అయిపోయింది పనంతా. ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇవి తీసుకున్నా. ఇంకా ఇంతకన్నా ఎక్కువ వేస్తారా అని నాకైతే గుర్తులేదు, ప్రస్తుతానికి ఇవే గుర్తున్నాయి. సో ఈలోపు ఇవి కట్ చేస్తా, తర్వాత ఇంకా ఏమైనా గుర్తొస్తే మళ్ళీ యాడ్ చేద్దాం. ఈలోపు ఇవన్నీ కట్ చేస్తాను. ఇది ఆప్షన్, బట్ నేను యూట్యూబ్లో చూస్తే ఇది కూడా వేశారు, ఉంది కదా అని నేను కూడా యాడ్ చేస్తున్నా. ఈలోపు ఇవన్నీ కట్ చేసేద్దాం. క్యారెట్ మొత్తం వేయట్లేదు, ఉప్మా మొత్తం క్యారెటే కనపడేలా ఉంది. ఇంకా సగమే వేద్దాం అనుకుంటున్నాను అనమాట. టొమాటోస్ కట్ చేయాలి. ఇంకా పోపు వేసేస్తున్నా. నెక్స్ట్ ఆనియన్స్, క్యారెట్, టొమాటోస్, చిల్లీ. కర్రీ లీవ్స్ నేను ఇలా చేసేస్తాను అనమాట, ఎందుకంటే అప్పుడు మనం తినగలుగుతాము. లేదనుకో పెద్దగా ఉంటే తినాలనిపించదు నాకైతే. సో అందుకోసం నేను ఎప్పుడు కరివేపాకైనా ఇలానే వేస్తాను. ఉప్మా రవ్వ నేను ఇది ఫ్రై చేయలేదు, డైరెక్ట్గానే వేసేద్దాం అనుకుంటున్నా. చాలామంది మనకి గీలో అలా రోస్ట్ చేసి అప్పుడు వేస్తుంటారు కదా, అది టేస్ట్ ఉంటుంది అని చెప్తారు. బట్ ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు. సో ఇంకా నార్మల్గానే వేసేద్దాం అనుకుంటున్నా. ఇది ఇలానే నేను చాలాసార్లు చేశాను, నార్మల్గా వేసినా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. మరీ అంత తినకుండా అలా ఏముండదు. మీరు ఎలా చేస్తారు? ఫ్రై చేసేస్తారా లేక నార్మల్గా వేస్తారా? నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. టేస్ట్ కూడా నాకు చెప్పండి, అది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది. నేనైతే కామనే అనే అనుకుంటున్నా. సో చూద్దాం. సో నేను ఈ కప్పుకి హాఫ్ తీసుకున్నా రవ్వ. ఒక కప్పు తీసుకుంటే 3 cups వాటర్ పోయాలంట, అదే 3.5. సో నేను ఇప్పుడు 3.5 పోద్దాం అనుకుంటున్నా. చూపిస్తా. సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోకండి. నేను లాస్ట్ టైం ఇలానే, అండ్ ఉప్మా మొత్తం అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది నాకు సాల్ట్ వేయడము. చేసేది ఏం లేక కంటిన్యూ చేయాల్సి వచ్చింది. పైన వేసాను కానీ అంత సెట్ అనిపించలేదు నాకు. సో ఇంకా ఇప్పుడు మర్చిపోకుండా
ఎసురులోనే వేసేస్తున్నా. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం. బాగా మరగబెట్టేయాలి. ఈలోపు ఇక్కడ నేను చేసిన చెత్త అంతా క్లీన్ చేయాలి. చెత్త అంతా క్లీన్ చేసేసా. ఈలోపు ఎసురు కూడా మరిగిపోయింది. ఇప్పుడు ఇంకా రవ్వ యాడ్ చేసేస్తా. యాక్చువల్లీ అసలు విషయం ఏంటంటే పల్లీలు వేయడం మర్చిపోయినా, ఇప్పుడు రియలైజ్ అయినా. పల్లీలు వేయడం మర్చిపోయినా, ఇప్పుడు రియలైజ్ అయినా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రవ్వ వేసేద్దాం. రవ్వ యాడ్ చేసేసా. రవ్వ యాడ్ చేసేటప్పుడు నేను వీడియో ఆన్లో ఉంది అనుకున్నా, బట్ ఆన్లో లేదు. రవ్వ అయితే వేసేసా, ఉడుకుతుంది, చూపిస్తా. ప్రస్తుతం అది జరుగుతుంది. ఈలోపు మనం చేసిన సామాన్లు కూడా కడిగేద్దాం. మొత్తం అయితే క్లీన్ చేసేసాం. ఇది ఒకటే ఉంది బ్యాలెన్స్. ఇది కూడా కడిగేస్తే ఒక పని అయిపోద్ది. పక్కన దీన్ని కూడా చూస్తూ ఉంటాం అప్పుడు, లేకపోతే అడుగంట వేస్తుంది. యాక్చువల్లీ జీడిపప్పు కూడా తీసి పెట్టా, మర్చిపోయా వేయడం. ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ, చేసేదేం లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. పైన గీ వేద్దాం. ఇది ఇంత వేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నాకు చాలా పని ఉందన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము, ఉప్మా చేశాను కదా, చూసే ఉంటారు. ఇప్పుడు ఇంకా నేను బయటకు వెళ్తున్నామని చెప్పాము కదా ఒక చోటకి. అది ఎక్కడికో కాదు, తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాము. అంటే తిరుపతిలో మా బాబాయ్ వాళ్ళు ఉంటారు. సో మా మ్యారేజ్ అయిన దగ్గర నుండి వెళ్ళలేదు మా బాబాయ్ దగ్గరికి. సో ఇంకా రమ్మని చెప్తుంటే వెళ్దాం అనుకున్నాం. అలాగే ఇంకా తిరుపతిలో గుడికి కూడా వెళ్దాము అనేసి ఇంకా ప్లాన్ అనమాట. తిరుపతి వెళ్ళాలి అంటే ఇంట్లో అంతా క్లీన్ చేసుకోవాలి కదా. సో ఇంకా అవన్నీ క్లీన్ చేయాలన్నమాట. ఈ బట్టలు మొత్తం ఇప్పుడు నేను ఐరన్ చేయాలి, మా హస్బెండ్ షర్ట్స్ అన్నీ. ఈలోపు ఈ బెడ్షీట్లు అన్నీ తీసేసి ఇవన్నీ వాషింగ్కి వేసేస్తాం. ఇది మా పిన్నికి మా బాబాయ్కి ఇద్దరికి తెలియదు అనమాట. ఓన్లీ మా అమ్మకి చెప్పాను, మా నాన్నకి కూడా చెప్పాను అనమాట. మా అమ్మకు కూడా తెలియదు, మా నాన్నకి చెప్పాను. సో మా అమ్మకి వెళ్ళొచ్చు అన్నట్టుగా చెప్పాను అనమాట. మా నాన్నకి మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేసా. ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పాను మా బాబాయ్కి పిన్నికి. సో చెప్తాడు, మా బాబాయ్కి చెప్తే ఇంకా ఆటోమేటిక్గా మా పిన్నికి కూడా తెలిసిపోతుంది. మా పిన్ని ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు నాకు అసలు చెప్పదు. నేను బయట పడుకొని ఉన్నప్పుడు సడన్గా వచ్చి హాయ్ లక్ష్మి అని చెప్పిద్ది. ఈసారి నేను కూడా ఆమెని అలాగే ఇంటికి వెళ్ళి హాయ్ పిన్ని అనాలి అని నా ప్లాన్ అనమాట. అసలు వర్కౌట్ అయిద్దా లేదా అని కూడా తెలీదు, చూడాలి. మా బాబాయ్ కనుక మా నాన్న చెప్తే ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయినట్టే. ఇంకా చెప్పకపోతే బాగుండు. ఎప్పుడు అలాగే చేస్తుంది మా పిన్ని, చాలాసార్లు. ఎప్పుడు విజయవాడ వచ్చినా సరే చెప్పకుండా వస్తుంది సైలెంట్గా. సో ఈసారి నేను సైలెంట్గా అలా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను మా పిన్నికి. చూడాలి ఇది సర్ప్రైజ్ అవుతుందా లేకుంటే నన్నే సర్ప్రైజ్ చేస్తుందా తెలుసుకొని అని. పని మాత్రం చాలా ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఐరన్ చేయాలి, ఇవన్నీ వాషింగ్కి వేసేయాలి. సో చూద్దాం. ఇవన్నీ నేను ఇంకా వాషింగ్కి వేసేసి వచ్చేస్తాను మళ్ళీ ఈలోపు.
ఇవి కూడా తీసేసా, దివాన్ కాటన్ ఇవి మొత్తం. ఇంకా ఇవి కూడా ఉతికేయాలి. ఇది మళ్ళీ పెద్ద టాస్క్ ఏంటంటే వాషింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ సెట్ చేయాలి చూడండి, అప్పుడు ఉంటుంది. మొత్తానికి తీసేటప్పుడు చాలా ఈజీ కదా, అన్నీ లాగేయచ్చు బడాబడా, బట్ వేసేటప్పుడు ఉంటుంది. చూద్దాం, ఈలోపు ఇవన్నీ వేసేసి వస్తా. ఆఫ్టర్నూన్కి నేను క్యాబేజీ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. పక్కన రైస్ పెట్టేశాను, ఇక్కడ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. నేను చాలా సింపుల్గా చేస్తా, పెద్ద హడావిడి ఏం చేయను అసలు. సో చూపిస్తా నేను ఎలా చేస్తా అని నా స్టైల్లో. ఫస్ట్ అయితే పోపు వేసేద్దాం. ఇలా అప్పుడప్పుడు చిటికలు పడతా ఉంటుంది, ఆయిల్ చూసుకోవాలి. సో నెక్స్ట్ నేను క్యాబేజ్ కర్రీలో ఆనియన్స్ వేయను. ఇప్పుడు కరివేపాకు చాలా దూరం ఉండాలి. క్యాబేజీ, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు బాగా కలిపేయాలి. దీన్ని ఇంకా బాగా మగ్గించేద్దాం కాసేపు. సో ఈలోపు కొంచెం ఇదంతా క్లీన్ చేసుకుందాం. ఫ్రై ఇంకా అయిపోయి వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ నేను జీలకర్ర అండ్ చిన్నులపాయలు దంచి వేశాను, అది వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. సో అది కొంచెం అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫైనల్లో కొబ్బరి చిన్నులపాయలు మళ్ళీ వేస్తున్నాను అనమాట. అంటే జీలకర్ర కొంచెమే వేసాను, చిన్నులపాయలు అప్పుడు ఒకటో రెండో వేసాను అంతే. జీలకర్ర పొడి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, మంచి అరోమా కూడా వస్తుంది అనమాట. ట్రై చేయండి ఒకసారి, చేయని వాళ్ళు ఉంటే కనుక. ఆల్రెడీ ఇది ట్రై చేసిన వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంటుంది అని, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా. సో ఇప్పుడు ఫైనల్గా కొబ్బరి పొడి వేసేద్దాం. అంతే, ఇంకా కాసేపు ఇంకా కొబ్బరి పొడి వేసిన తర్వాత కాసేపు మరిగిస్తే బాగుంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత కట్టేయడమే. ప్రస్తుతానికి ఇంకా ఇంతే. ఇప్పుడు మళ్ళీ బట్టల దగ్గరికి వెళ్ళాలి, అవన్నీ తీసి మళ్ళీ ఇప్పుడు ఆరేసి రావాలి. చూద్దాం. ఫైనల్ కర్రీ ఇది. నేను ఇందాక ఉప్పు కారం అని చెప్పడం మర్చిపోయా, అది కూడా వేసుకోండి, అది లేకపోతే అసలు మనం కర్రీనే లేదు కదా. సో